శారదక్క, 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 ఏం ఏడపోయింది ఇది? ఇంత పిలిస్తేనే వస్తలేదు కదా. నేత్ర, మీ అవ్వందమ్మా? అంటే మా అవ్వ లేదు, అట్లా పోయింది. అవునా, మీ అవ్వ బట్టలు ఉతకాల అంటా ఉండే, దానికి వస్తుందేమో అనేసి పిలుస్తామనేసి వస్తుంది. మీ పెద్దమ్ముందా? ఉండరు, లోపల ఉండరు ఎంద్రూను. ఏ పిలియదని అడుగుతాం, వస్తుందేమో. అదే కుక్క అన్నట్లు ఆడుతుంది అది. సరే ఉండు, పిలుస్తాను. సావిత్రి, సావిత్రి. ఓహో, ఏమక్క వచ్చేసిండారు ఇంతకే? ఏమి పద్దు? మీ అమ్మ బట్టలు ఉతకాల అంటా ఉండే, పోయేటప్పుడు పిలి వస్తాను అన్నే, దానికే వస్తుంది. మీ అమ్మ లేదంట కదా, నువ్వు వస్తావా బట్టలు ఉతికేకి? నేను ఇడలేదు కదా. నేనా? మా అమ్మాయి వస్తుంది ఈడండా. మా అమ్మాయి ఆడిపోయిందో ఏమో. ఏనేత్ర ఆడిపోయింది అవ్వ? తెలీదు పెద్దమ్మ ఆడిపోయింది అనేసి. అయ్యో, మా అమ్మ లేదంటే నేను వస్తాను అనుకుంటున్నా, కానీ ఇంట్లో చిన్న బిడ్డ ఉంది, దాన్ని ఇచ్చేసి ఎట్లా వచ్చాకైతుంది అక్క. ఏ పోయి రాపో, వీళ్ళ చేతిలోనే పోయి వీళ్ళ చేతిలోనే రాపో, రా ఎత్తిస్తాను బట్టలంతా. పెద్దమ్మ నువ్వే పోయి రా పెద్దమ్మ, చెల్లెలు నేను చూసుకుంటాను. నా బిడ్ని నేను చూసుకుంటాను, మూసుకొని చెప్పింది నువ్వు పోయి రాపో. ఈడే ఉండు, ఎత్తుకొని వస్తాను బట్టలని. చూడే మంచి దీనికోవు, అన్ని బట్టలని పోయి బిడ్డకి ఇస్తాను కదా, దీనికి ఏం వచ్చిండదు పొద్దు. పిర్నా ఉత్కొని రా, సర్ఫ్ 10 రూపాయలు పెట్టిండాను, సోప్ పెట్టిండాను, ఎట్లా ఎత్తుకోపోయిండావు అట్లా ఎత్తుకొని రావాలా. సావిత్రి, ఎట్లా ఎత్తుకొని పోయిందో అట్లా ఎత్తుకొని వస్తే బట్టలే అలా ఉత్కొని రావాలా? అది ఇంట్లోనే పెట్టిస్తుంది బట్టలని. మా ఊర్లో భలే మంచోళ్ళు ఉండారు, దానికే చెప్తా ఉండాను. వాళ్ళు అడుగుత్రి వీళ్ళు అడుగుత్రి అనేసి ఇచ్చిసిరా, చేస్తా నిక్కి పెండ్లి. ఇద్దరం ఉండాయి తీరా. సరే పెద్దమ్మ, పోయిస్తా. నా బట్టలని క్లీన్ గా ఉతుకు, ఆ బిడ్ బట్టలని క్లీన్ గా ఉతుకు. క్లీన్ గా లేకపోతే ఆమెకు చేస్తాను నీకు. సరే, నువ్వు దాన్ని తోడుకొని రావే, నేను ముందు పోతా ఉంటాను. అమ్మా నేత్ర, నువ్వు కూకొని ఉండు, మేము ఉతికిస్తాము, ఆమెడికి ఉతుకో అంట ఆయన. సరే ఆంటీ. ఆంటీ, ఆడ నీళ్ళుంది కదా, ఆడిపోతున్నా. అమ్మ పోవద్ద తెల్లి, ఈడ కూకో నువ్వు, మా ఇది ఐమింటికా నువ్వు ఉతుకు అంట. ఈడ కప్పోని చిన్న బిడ్డ ఆడితే ఆడుకుంటుంది. రాబుజ్జి, ఈడ నిల్చుకొని ఆడుకోరా. బిడ్లకి నీళ్ళు చూస్తే ఆశ అవుతుంది ఆడుకోనేకి. రమ్మ, నిల్చుకొని ఆడుకోరా నువ్వు. అప్పకెంత పోవద్దు, నా వెనక నిల్చుకోరా నువ్వు. సరే ఆంటీ. ఎంత చల్లగా ఉంది, ఈడ నిల్చుకో, ముందుకు పోవద్దు. సరే ఆంటీ, ఈడ నిల్చుకుంటా. ఓహో, మీరు వచ్చిండారా? నేను ఎవరు లేదేమో అనేసి ఉత్కొని పోయిస్తామనిస్తే వస్తే మీరుండారా? రారాయణకు రా, ఇది లక్ష్మక్క ఐమిట్క, నేను ఉత్తుకుంటాను. నేను ఉత్తుకున్న ఐమిట్క ఈ పాప ఉత్తుకుంటుంది, ఆమెట్ నువ్వు ఉత్తుకోరా. బిడ్డ పంపిస్తున్నా శారదక్క? ఏ శారదక్క ఉండలేదు, వాళ్ళ కూతురుండే, అది పంపించిండేది డింగ్రీ. అవునా, అట్లయితే నువ్వు ఉత్తుకొని ఐమిట్కి నేను ఉత్తుకుంటాను, ఆమెట్కి ఉత్తుకుంటుందా బిడ్డ? సరిగా ఉండవులే, నువ్వు ఆ బిడ్డ ఉత్తుకొని ఆమెట్కు కావాలంటే నువ్వు ఉత్తుకో, మేము అట్లే తోడుకపోవాలి ఆ బిడ్ని. సరే ఆయా, ఇడే ఎంత మాట్లాడతావే, అదే ఉత్తుకొని ఇడి బట్ల నేను పెడతానుండు. అయ్యో, సరిపే మరిసిపోయినాయి కదమ్మా, ఏం చేసేది ఇప్పుడు? ఈ ముందులో ఇస్తారో లేదో అడుగు చూస్తానుండు ఒక మాట. ఓహో లక్ష్మక్క, నువ్వు కూకొని ఉండవా? బిర్నా ఉత్తుకొని పక్కరా, నేను ఉత్తుకొని పోయిస్తాను, 2 బట్టలు ఉండంతే. ఏ ముస్లి, నేను ఉండాను. ఏమంటే ఎంత కొవ్వు ఉండాలా నీకే? మూసుకొని పోవే అంటావా నన్నే? అయ్యో రమ 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 రమ, ఇంకేం తల తింటుందా ఇదంతా? పో, ఈ పోనీడే బిర్నా ఉత్తుకొని పోయిస్తాం మేము. పాప, నువ్వు ఆ పక్క పోవద్దు, ఈ పక్కే ఉండు. సరే అండి, పోయి ఈడ నిలుచుకొని ఉండాను అంతే. ఎవతిదే సింప్రక్క? రేణి బోడుగుండు రేణి, ఆ పక్క పద, నేను కొంచెం బట్టలు నేను పెడతాను, ఆ పక్క పద. ఇది ఆలోచన ఏమమ్మా, నాకు తల తింటుంది పో. ఇంకో అయ్యో రామా, ఏమమ్మా వచ్చిందని దీనికి పొద్దు తలకాయకి సరిగా పడపో. సరిగా ఆ పక్క పద. అమ్మ తల్లి, పద ఆ పక్క. ఇంకా ఏం పోతున్నా వద్దా అనిసిపోతుంది, పద ఆ పక్క. ఇంకా ఎంత తడి తింటాం చూడు ఇది. పద ఇంకా ఆడిపోతున్నావు. అమ్మా సయ్యే. అయ్యో ముస్లి, పొద్దునే లేచేసి ఎవరి ముఖం చూస్తాయమ్మా. అమ్మ సయ్యే, మంచి రావే, ఇది ఎత్తిరావే బకెట్. ముస్లి చూడవే, సై పనేసింది. అదొక నా కొడుకు ఉన్నాడు కదా నా మొగుడు, వాన్ ముఖమే చూసింది. నేను పొద్దునే లేచిన తక్షణ చూసింది, దానికి ఎట్లా అవుతుంది నాకు. అయ్యో సరిగా చెప్పరే నాకు. మా బకెట్ తాపక్ పెట్టుకో, అరే నాకు చూడి పాప దాని సైక్ పడింది.
అయ్యో పాపం రేనే పాపం బిడ్కి పడిపోయే సింప్రక్కే ఉండమ్మా పడుకుండే ఎల్లే ఉండు దాన్ని ఎత్తి పక్కిటి పక్క మంచిగా ఎత్తిస్తానుండు. ఈ లోపరముండ ముసలు వస్తే ఏమన్నా నాకు అయ్యే అవుతుంది, ఇది ఏమన్నా అవుతుంది నాకు ఇది వస్తే. రేనే ఈ పక్క తిరుగు. రేనే సోప్పుడి ఉంటాయి అమ్మా, ఇస్తాను ఇయ్యి, ఇంటికి పై తీసి ఇస్తాను ఇయ్యి, మరుసిపోయి ఇయ్యి. వచ్చేసిడి, నేనే లేదు అని సూరికెక్కకుండా ఉండను, బట్టలు నానేయకుండా ఇది వచ్చే సోపుడి ఇయ్యరేనే అనుకొని. లేదు నా దగ్గర నీ లంగా ఎవరు కావాలే ఎగ్గుబా, సోపుడి ఉంటే ఇయ్యి అనింది, లంగా కాదు. ఏమో లంగా కావాలనా అంట, ఏమిటికి నీ లంగా నాకే గవ్వు. అమ్మ తెల్లి, నా దగ్గర సోపుడి లేదు, నా దగ్గర లేదు సోపుడి. ఏమి సోన్ పప్పుడి? అయ్యో తిక్కులు ముండా పో, సోన్ పప్పుడి కాదే సోపుడి. అయ్యో లక్ష్మక్క సరిగా తల తింటా ఉంది పో. ఎవరికి సోవే వినపడలేదు, ఆంటీ ఏమని చెప్తే ఎవ్వేమని చెప్తా ఉంది. అదేలే మాకు అట్లా పెట్టుకొని ఉండవా, ఏం అడుగుతున్నాయా? అయ్యా సోపుడి ఉంటే ఇయ్యమ్మా అంటుని, నేను మర్చిపోయిసినే, నాకు కోడలు ఉంది కదా బొలే లోపల ఉండాది, వేసి తింటాను అనుకొని ఉండను, వేయలేదు అది. ఇయ్యి ఇంటికి పోయి ఇప్పిస్తాను ఇయ్యి. అవ్వా ఆంటీ దగ్గర సోపుడి లేదంట. అదే నేను అట్లే అనుకుంటుని, ఈదియాలు తీసుకొని రావాలా, ఇదే వాళ్ళ వీడి దగ్గర తీసుకొని వేసుకుంటుంది, ఈదియాలు ఇయ్యాల నాకి, ఇదే తీసుకొని వస్తాయి కదా నాకు ఇచ్చేకి. అమ్మా మూసుకొని బిర్బిర్న ఉత్తుకొని ఇప్పకి రాండా మీరు, ఊరికే నా తల తినోదండ, నేను అట్లా ఉత్తుకోపోతాను, ఏమయ్యదు సోపుడి లేదంటే సోపు ఉంది సోపులోనే ఉత్తుకోపోతాను, మీరు గించుకుండా ఇప్పకి రాండా బిర్నా బట్టలు ఉత్తుకొని. లోపరముండ సరిగా మండుకొని ఉంది చూడి. సరే మంచి నాది అయ్యింది, నేను ఎండుకేస్తా ఉంటాను, మీరు రాండా. సరే అక్క. ఈ ముసలితో చూస్తా ఉంటే ఏమైనా ఒకటి అంటుంది, ఆ పక్క తిరుకుంటాను. పోతావే ఆ పక్క ఇంకా లోపరముండ పో, ఎంత నా కడుపు మండేస్తుందో ఏమో ఈ ముసలిది. ఇంకా పదవే, నేను లేచిపోయిస్తాను చూడే, పద ఇంకా పద ఆ పక్క. ఎలా ఇది పోయేట్ల లేదు, నేనే లేచి ఆ పక్క పోతాను ఉండమ్మా. తేరికే నా బక్కిటో రేణక్క, ఓయ్ లక్ష్మక్క రాయడా బిర్నా రాయడా. అయ్యో రేణక్ పడిపోయింది బిర్నారాకు, ఏ సుశీలక్క రేణక్ పడిపోయింది బిర్నారా. ఏ లక్ష్మక్క నువ్వు రా బిర్నారావే. మంచక్కంటి ఆంటీ పడింది బిర్నారా అండ, మీరు ఫస్ట్ లేకలే నిదానంగా లే. లోపరముండ అప్పుడైనా రాకుండా వాళ్ళకి ఎంత చెప్పేసి ఇప్పుడు వచ్చిండవేమే లేపి బిర్నా. ఇప్పుడు వచ్చినాం కదా లే బిర్నా పైన, లే బిర్నా లే. అయ్యో మంచి ఇంత పడిందేమే పాపం, నీళ్ళ పడింది పాప, లేపిసుకోరామా ఈ పక్క ఫస్ట్. మంచి నా పక్కెట్ ఎత్తియే. ముస్లే ఊరికే ఉండి నువ్వు, ఎంత నీనికనే అయ్యింది, ఎంద్రుది ఒకటైతే దీనిదొకటి, మూసుకొని నిలుచుకోడా నువ్వు ఊరికే. పాపం అది పడింది, దాని చింతలేదు దీనికి, బకెట్ ఏం బకెట్ పోతే పడుతుంది పాపం. రేనా కలే ఒక బిర్నా నువ్వు. రామా. హాయ్ ఫ్రెండ్స్, ఎందరూ ఎట్లుండారు? ఎందరూ బాగుండారా? నేను బాగుంటాను. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అట్లే వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, వీడియో ఎట్లుంది అనేసి కమెంట్ చేయండి, అట్లే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అంతా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఏమేంద్ర అట్లా చూస్తూ ఉండారా, ఉత్తు చూసేదేనా? వీడియోకి లైక్ చేస్తాము, కమెంట్ చేస్తాము, అట్లే నేను ఎట్లుండాను అనేసి కమెంట్ చేయండి. అట్లే సబ్స్క్రైబ్ చేసుకొని చూడాలప్ప, అట్లే ఉత్తు చూసుకొని పోకూడదు, సబ్స్క్రైబ్ చేసుకోనాలా. చూస్తా పోడుకుంటారే నేను ఎట్లా చేస్తున్నా. వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరైనా ఉంటారా మీ గ్రూప్లో బోడుగుండు, వానికి షేర్ చేసేయండి, నేను అడుగుతున్నా అని చెప్పండి బోడుగుండని. ఇంకొస్తానమ్మా, నాకు టైం అయ్యా, ఇంకా పాలు పిండాలా పైస వస్తాను ఉండండి. అబ్బా తలెంత నవ్వుతా ఉంది. పెద్దమ్మా నేత్ర ఏమిటి నువ్వు పోయింది? అవా అది నేనే పోయింది. ఏ సావిత్రి? అయ్యో ఈ పిత్రముంట ఇప్పుడే రావాలనా? ఏమమ్మా అట్లా చూస్తాండవా? అమ్మా ఏమమ్మా అట్లా కొడుతు, నీకెంత ఉండాలా నీకే? నీకేమి అడిగేవాళ్ళు చెప్పేవాళ్ళు ఏమి ఎవరు లేదనుకొని ఉండవేమి నువ్వు? నీ ఆడింది ఆట అయిపోనా ఇంట్లో? ఫస్ట్ ఆ బుట్టి దిగు దింపు. నీకేం తీసుకొని కొట్టానే లోఫర్ ముండా, నీకేం తీసుకొని కొట్టాలో చెప్పు. పాప బిడ్డ చేతికి అంత బట్టలు, ఏ బిత్రి ఉతికేదానికి అంత బట్టలు ఉండేమే, ఉతికేదానికి అంత బట్టలున్నా ఈ పక్షుడి చెప్పులో కొడతాను, ఈ పక్షుడి నిన్ను
అమ్మ నేనేం చెప్పలేదమ్మా, అదే ఎత్తుకపోయిండేది. ఏమి ఇంట్లో నేను ఉండేదానికి ఎత్తానే మీరు ఇట్లా అనేది, నేను పోయిస్తానండి ఎడకానా. ఏ పోతే పోవే లాట్లెట్లే, పోతే నువ్వు పోతావా నాకేమి. అవును కదా, పోతే నేను పోతాను, ఈ మీకేం అవ్వాలా కదా. నేను బిడ్డ తడుకొని పోతాను ఇడంట ఎడకాన పోతాను. పోవాళ్ళని ఎంత పడుకొని ఉండే కయ్యదో, పోతే నువ్వు పోతావో పద. నువ్వు అదే కాస్తా ఉండవురా, ఎప్పుడు పోతుందా ఈ లోఫర్ ఉండా అనేసి. నాకేం తెలియదు అనుకోనొద్దు, నువ్వు దాన్నే కాసుకొని ఉండవు, పోతే పోనీ ఇది అనేసి. ఇదొకటి ఇదైపోయానికి మా అప్పురా అని చెప్తానుండు మా అబ్బుకి. ఏ చెప్పుకోపవేలే.